వెల్కమ్ టు కర్నూలు జెస్సీ ఛానల్. భారతదేశపు రెండవ రాష్ట్రపతి, గొప్ప తత్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి కథ. భారతదేశ చరిత్రలో జ్ఞానం, తత్వం, వినయం, సేవ అనే 4 విలువలకు ప్రతీకగా నిలిచిన మహనీయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్. గురువుగా, తత్వవేత్తగా, దేశాధినేతగా ఆయన చేసిన సేవలు మరుపురానివి. ఈరోజు ఆయన జీవితం గురించి తెలుసుకుందాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 1888వ సంవత్సరం సెప్టెంబర్ 5న ఆంధ్రప్రదేశ్లోని తిరుత్తని దగ్గర సర్వేపల్లి అనే గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు వీరస్వామి, సీతమ్మ. తన చిన్నతనం నుండే తత్వశాస్త్రంపై ఆసక్తి పెంచుకున్నాడు. అతని ప్రాథమిక విద్య తిరుత్తనిలోని కేవీ హై స్కూల్లో సాగింది. 1896వ సంవత్సరంలో ఆయన తిరుపతిలోని హెర్మన్స్బర్గ్ ఎవాంజెలికల్ లూథరన్ మిషన్ పాఠశాలకు, తరువాత వాలాజాపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు మారాడు. హై స్కూల్ విద్య కోసం అతను వేలూరులోని ఊరిస్ కాలేజీలో చేరాడు. పేదరికంలో పెరిగిన విద్యా ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. రాధాకృష్ణన్ గారు మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చదివారు. తన పరిశోధనలో వేదాంతం మరియు పాశ్చాత్య తత్వంను సమన్వయం చేయడానికి ప్రయత్నించాడు. ప్రొఫెసర్గా, వైస్ ఛాన్సలర్గా, తర్వాత ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో కూడా ఆయన ఉపన్యాసాలు వినిపించాడు. ఆయన బోధనలో శిష్యులు మంత్రముగ్ధులయ్యేవారు. వేదాంతాన్ని ఆధునిక ప్రపంచానికి సులభంగా అర్థమయ్యేలా చెప్పిన గొప్ప తత్వవేత్తగా ఆయన పేరు ప్రఖ్యాతులు గడించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కేవలం ఉపాధ్యాయుడే కాదు, దేశభక్తుడు కూడా. 1947వ సంవత్సరంలో స్వతంత్ర భారతదేశానికి రాయబారిగా సోవియట్ యూనియన్కు వెళ్ళారు. తర్వాత ఉపరాష్ట్రపతిగా సేవలందించారు. 1962వ సంవత్సరంలో ఆయనను భారతదేశ రాష్ట్రపతిగా ఎన్నుకున్నారు. రాష్ట్రపతిగా ఆయన చూపిన వినయం, జ్ఞానం, శాంతి ఇవన్నీ దేశ ప్రజలను ప్రభావితం చేశాయి. దేశాధినేతగా ఉన్నప్పటికీ తనను ముందుగా ఒక ఉపాధ్యాయుడిగానే భావించేవారు. ఒకసారి ఆయన శిష్యులు, అభిమానులు ఆయన జన్మదినాన్ని సెప్టెంబర్ 5న ఘనంగా జరుపుకోవాలని కోరగా ఆయన ఏమన్నారో తెలుసా? నా జన్మదినాన్ని మీరు గురువుల దినోత్సవంగా జరుపుకుంటే నాకు గౌరవం కలిగినట్లవుతుందన్నారు. ఆ రోజు నుండి సెప్టెంబర్ 5ను గురువుల దినోత్సవంగా మన దేశం జరుపుకుంటుంది. ఇది ఆయన ఉపాధ్యాయులపై ఉన్న గౌరవానికి సాక్ష్యం. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ప్రతిభను ప్రపంచం గుర్తించింది. ఆయనకు బ్రిటిష్ ప్రభుత్వం ఆర్డర్ ఆఫ్ మెరిట్ పురస్కారం ఇచ్చింది. భారత ప్రభుత్వం అత్యున్నత గౌరవమైన భారతరత్నను కూడా ఆయనకు ప్రదానం చేసింది. జ్ఞానం, తత్వం, సత్యం ఈ విలువలను ఆయన తన జీవితమంతా నిలబెట్టారు. రాధాకృష్ణన్ గారు 1975వ సంవత్సరం ఏప్రిల్ 17న లోకానికి వీడ్కోలు పలికారు. కానీ ఆయన ఆలోచనలు, ఉపన్యాసాలు, తత్వజ్ఞానం ఎప్పటికీ మరవలేనివి. గురువు అనేది కేవలం పాఠాలు చెప్పేవాడు కాదు, శిష్యుల జీవితాలను తీర్చిదిద్దేవాడు అన్న ఆయన బోధన ఎప్పటికీ ప్రేరణ ఇస్తుంది. ఇదే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి మహోత్తర గాథ. అధ్యాపకుడిగా, తత్వవేత్తగా, రాష్ట్రపతిగా ఆయన ప్రతి రూపం మన దేశానికి గర్వకారణం. జ్ఞానాన్ని పంచుకోవడం ఇదే ఆయన చూపిన మార్గం. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి. జై హింద్.